రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనం మిల్లీ బగ్ ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాల్లో అయితేమి, కూరగాయల పంటల్లో అయితేమి, పండ్ల తోటల్లో అయితేమి మనకు మిల్లీ బగ్ అంటే పిండి నల్లి పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంది. అక్కడక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ పిండి నల్లిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే మనకి ఎటువంటి మందులు కంట్రోల్ అవుతుంది, అసలు దానికి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అలాగే పండ్ల తోటలపై, అలాగే కూరగాయ పంటలపై, అలాగే పండ్ల తోటలపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది, పిండి నల్లి ప్రభావం మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పిండి నల్లికి ఎటువంటి మందులు పనిచేస్తాయి, అలాగే మార్కెట్లోకి ఒకటి కొత్తది వచ్చిందండి, పిండి నల్లి అద్భుతంగా పనిచేసే ఒక ప్రోడక్ట్ గురించి కూడా మీకు తీసుకురావడం జరిగింది. దాన్ని స్పైడర్ మ్యాక్స్ అంటారు. దాని గురించి పూర్తిగా డీటెయిల్ చేసి చెప్తాను. అది ఎలా వర్క్ చేస్తుంది, అలాగే మనకు అడ్వాన్స్గానే మనం స్ప్రే చేసుకోవచ్చా, అలాగే పిండి నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే వీటిలో అన్ని రకాల పంటల్లోనూ ఈ పిండి నల్లిని నివారించాలంటే ఏం చేయాలి, అలాగే ఎటువంటి మందులు స్ప్రే చేయాలని కూడా చెప్తాను. అలాగే అద్భుతంగా పిండి నల్లికి పనిచేసే ఒక బయో పెస్టిసైడ్ గురించి ఈరోజు పూర్తిగా మీకు అవగాహన ఇస్తాను. అలాగే వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. పిండి నల్లి. ముఖ్యంగా ఈ పిండి నల్లి అనేది మనం గమనించినట్లయితే తెల్లటి మైనంగాను కలిగి ఉంటుందండి ఈ పురుగు అనేది. ఇవి లేత ఆకులపైన, లేత కొమ్మలపైన, లేత కాయలపైన, అలాగే తొడిమెలపైన ఇవి రసాన్ని పీలుస్తూ ఉంటాయండి. మనం గమనించినట్లయితే ఇవి గుంపులుగా ఉంటాయండి. మీరు గమనించినట్లయితే తెల్లది పిండి నల్లి అనేది మనకు గుంపులుగా ఉంటుంది ఈ పురుగు అనేది. ఇవి గుంపులుగా ఉండేసి అవి రసాన్ని పీల్చడం వల్ల, అలాగే విసర్జించే ఒక తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తాయండి. ఈ విసర్జించడం వల్ల ఆకుల మీద అయితే మనకు విసర్జించడం వల్ల తెల్లటి మైనమా గట్ట ఉంటుందండి. అది అంతా మనకు బూజా గట్ట ఏర్పడి మనకు కిరణజన సంయోగం జరగక మొక్క అనేది ఆకులు నల్లగా మారిపోయి మొక్క అనేది మనకు డల్గా కనపడుతుంది. అలాగే పిందులైతే, అదే కాయలైతే మనకు రసాన్ని పీల్చడం వల్ల దానికి బూజు ఏర్పడి కాయలు కూడా రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఇవి ఎలా ఆశిస్తాయి, ముఖ్యంగా మన తోటలో కలుపు మొక్కలు అనేది ఎక్కువగా ఉండకూడదు. అలాగే వీటికి వాహకంగా పనిచేసే వయారి బామ అంటే పార్థీనియం అంటారండి, కాంగ్రెస్ చెట్టు అంటారు. ఆ చెట్లు లేకుండా చూసుకోవాలా. అలాగే తోటను మనం బాగా శుభ్రంగా చేసుకోవాలి. అలాగే ఈ పురుగు ఆదించిన కొమ్మల్ని మనం కట్ చేసి మనం దూరంగా పారువేయడం లేదా కాల్చివేయడం జరగాలి, లేకుంటే గుంద తీసి పూడ్చివేయడం జరగాలి. అలాగే ముఖ్యంగా ఇవి కలుపు మొక్కలకు ఇవి వాహకాలుగా పనిచేస్తాయండి. అందుకే కలుపు ఉండకూడదు. ఈ పురుగు ఉధృతి అనేది ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ఇవి కలుపు మొక్కల్లో ఇవి ఎక్కువగా నివసిస్తాయి. అలాగే వీటి గుడ్లు కూడా, అలాగే ఎగ్స్ కూడా ఇవి అక్కడ కూడా రిలీజ్ చేస్తాయి. అలాగే అందుకే మనము కలుపు మొక్కలు లేకుండా తోటను మనం కంపల్సరీగా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలా. అలాగే ముఖ్యంగా ఇవి గమనించినట్లయితే వీటిని వాహకాలుగా అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి మలేరియా దోమ ఎలా తెస్తుందో ఈ పురుగులు కూడా మనకు చీమలు తెస్తాయండి. అందుకే చీమలు మనం మొదలెక్కకుండా బ్లైటాక్స్ కానీ, లేకుంటే మైల్తొత్తు సున్నం కానీ మొదలకు పూసుకోవాలా. అలాగే ఇవి చీమలు గమనించినట్లయితే ఈ చీమలకు మన క్లోరోపైరిపాస్ వాడుకుంటే సరిపోతుందండి. ఈ చీమలు ఏం చేస్తాయంటే ఈ పురుగులను ఒక పొలం నుంచి మరొక పొలానికి ఇవి తీసుకెళ్తాయి. అందుకే ఇవి చీమలు వాహకాలుగా పనిచేస్తాయండి ఈ పిండి నల్లికి. అలాగే వీటికి మనం పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనం గమనించినట్లయితే పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పురుగు మందులకు అసలు మెదులుకోవండి. ఎందుకంటే వీటిపై తెల్లటి బూజు పదార్థం, తెల్లటి మైనం పదార్థం కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసినా ఆ పురుగు అనేది వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి వీటికి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి. అలాగే నేను చెప్తానండి ఒక ప్రోడక్ట్ గురించి, స్పైడర్ మ్యాక్స్ అనేది అది ఎలా వర్క్ చేస్తుంది. అలాగే ప్రస్తుతం మార్కెట్లో ఎటువంటి మందుల కంటే బయో పెస్టిసైడ్స్ అనేది మనకు మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. ఫ్యూచర్కి బయో పెస్టిసైడ్సే మనకు మార్కెట్లోకి వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, కొన్నిసార్లు ఈ పురుగు ఉధృతి ఎక్కువ ఉన్నట్టయితే ఆ కొమ్మలు కట్ చేసి మన భూమిలో పాతి పెట్టడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ మిల్లీ బగ్ని ఇంతకుముందే చెప్పాను, తక్కువ ఉంటే మనం దూరంగా పోయి పూర్తి చేస్తే సరిపోతుంది. అంతేగాని ఎక్కువ ఉండే కొమ్మలన్నీ తీసేసి పూర్తి చేస్తే అవి తర్వాత పంటకు కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ నేను విషయం చెప్పాను, ఈ ఉన్న కొమ్మలను మనం తక్కువ ఉన్న కొమ్మలను దూరంగా పోయి పూర్తి చేసి సరిపోతుంది. అంతేగాని అదే తోటలోనే మనము కొమ్మలు కట్ చేసి ఆ పురుగు ఉధృతి ఎక్కువ ఉన్న కొమ్మలు కట్ చేసి మనం అలానే పెట్టుకోవడం వల్ల మనకు తర్వాత వచ్చే పంటకు కూడా దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది.
కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దాని గురించి ఆలోచించాలి. ఓకే, ఇంకా మనం గమనించినట్లయితే ఈ ముఖ్యంగా ఇవి జామ తోటల్లో కానీ బొప్పాయి తోటల్లో కానీ చీనీ తోటల్లో కూడా వీటి ఉధృతి అనేది ఎక్కువగా ఉంది. ఇవి మనం గమనించినట్లయితే మన వాతావరణంలో తేమకు బాగా ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే తల్లి మరియు పిల్ల పురుగులు ఇవి గులాబీ రంగు కొన్ని కలిగి ఉంటాయి. అలాగే అండాకార వృత్తిలో ఉంటాయి. ఇవి దూది వంటి పదార్థాన్ని కప్పబడి ఉంటాయండి. అందుకే ఇవి గుంపులుగా చేరేసి, అందుకని మనం ఎటువంటి మందు స్ప్రే చేసినా వీటికి పనిచేయదు. అందుకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క రైతు సోదరుడు గుర్తించాలి. ఈ మిల్లీ బగ్ అనేది పిండి నల్లిక అనేది ఈ పంటలో కాదు, ప్రతి ఒక్క పంటలోనూ ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపూ వాటరు, సర్పు వాటరు లేకుండా దాంట్లోకి స్టింగ్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుందండి. జ్యూస్ 25 రూపీస్, లీటర్కి 2 ml చొప్పున షాంపూను, సర్ఫు, స్టింగ్ ఈ 3 కలిపి స్ప్రే చేసేస్తే ఏమవుతుందంటే ఆ పురుగు పైన ఉండే తెల్లటి మైన పదార్థం అనేది మనకు క్లీన్గా కడుగుతుందండి. అప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను. ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా చెప్తానండి. స్పైడర్ మ్యాక్స్ శ్రీబయో అసెటిక్స్ వాళ్ళది బయో పెస్టిసైడ్స్లో స్పైడర్ మ్యాక్స్ వట్టిసిలియం లెకానా ఉంటుందండి. దీంట్లో వట్టిసిలియం లెకానా అనేది ఉంటుంది. ఇది ఎలా వర్క్ చేస్తుంది ఈ మిల్లీ బగ్ పై, ఈ పిండి నల్లిపై అంటే ఇది మనము స్ప్రే చేసిన వెంటనే ఈ పురుగు ఉంటుంది కదండి, ఆ పురుగు అనేది మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ మందుకు మనం ఎటువంటి మందులు కలుపుకోకూడదండి. సింగిల్గానే స్ప్రే చేయాలి మిల్లీ బగ్కి. ఈ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వట్టిసిలియం లెకానా అనే ఒక జీవి, ఒక మైక్రోబ్స్ అనేది ఏం చేస్తాయంటే, బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే బయోపెస్టిసైడ్స్ ఇది ఏం చేస్తుందంటే ఆ పురుగు మీద పడినప్పుడు దాన్ని బూజులాగా కప్పేస్తుందండి. పురుగు ఊపిరాడుకోకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చి కండరాల మీద పనిచేస్తుంది. కండరాల మీద పనిచేస్తే పురుగు అనేది కదలకోకుండా, అలాగే పిండి నల్లి అనేది కదలకోకుండా నిశ్చల స్థితిలోనే ఉంటుంది. అలాగే ఈ పురుగు అనేది ఆ పురుగు లోపలికి బాడీలోకి చొచ్చుకొని పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాడీ వ్యవస్థ మీద పనిచేస్తాయి. అందుకే పురుగులు తిక్కబక్కగా తిరుగుతూ ఉంటాయి. లేకుంటే మనకు నాడీ వ్యవస్థ అయిపోయిన తర్వాత మనకు శ్వాసాల మీద పనిచేసి ఆటోమేటిక్గా ఇది వర్కింగ్ స్టార్ట్ అయ్యేది. ఈ పురుగు ఈ పిండి నల్లి మీద పనిచేసేది ఈ స్పైడర్ మ్యాక్స్ వచ్చి 4వ రోజు నుంచి మన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్పైడర్ మ్యాక్స్ మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఇది కూడా మనకు ఉదయం లేదా సాయంత్రం టైంలోనే మనం స్ప్రే చేసుకోవాలా. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఇది జీవి ఉన్న బ్యాక్టీరియా కాబట్టి, లివింగ్ ఆర్గానిజం కాబట్టి మనకు ఎండకు చనిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ మందు అనేది మనం పొద్దున్నే మార్నింగ్ కానీ లేకుంటే సాయంత్రం కానీ మనం స్ప్రే చేసుకోవాలా. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఇంకోటండి, ఇది సిస్టమిక్ స్పైడర్ మ్యాక్స్ అనేది మీరేం టెన్షన్ పడద్దు. ఎందుకంటే సిస్టమిక్ అండ్ కాంటాక్ట్గా పనిచేస్తుంది. ఈ పురుగు మీద పడినా లేకుంటే మొక్కకు మనం స్ప్రే చేసినప్పుడు వచ్చి ఆ పురుగు ఉధృతి స్టార్ట్ చేసినా ఈ మైక్రోబ్స్ అనేటివి, ఈ బ్యాక్టీరియా అనేది దానికి శ్వాసనాళాలలోకి అలాగే మనకు నాడీ వ్యవస్థలోకి చొచ్చుకొని పోయేసి ఈ మిల్లీ బగ్ను మనము అంతం చేయడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే మీకు నేను చెప్పిన విషయంలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో అడగండి, కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన తోట రైతులు కూడా పిండి నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్న ఏ పంటలో అయినా సరే నేను చెప్పిన విషయాల్లో పాటించండి. అలాగే నేను చెప్పిన స్పైడర్ మ్యాక్స్ వట్టిసిలియం లెకానా అనే ఒక బయో పెస్టిసైడ్ ఇది వచ్చి శ్రీబయో అసెటిక్స్ వాళ్ళది ఉంది. మీరు కంపల్సరీ స్ప్రే చేసుకోండి, 100% రిజల్ట్ ఉంటుంది. అలాగే ఇవి అప్డేట్ వర్షన్ అండి స్ట్రెయిన్స్. ఎందుకంటే మనం ఇవి నార్మల్గా కొడతా ఉన్నాం, కెమికల్ దానికి కంట్రోల్ కాకపోతే బయో పెస్టిసైడ్ లాంచ్ చేయడం జరిగింది. ఇవి కంపల్సరీ 100% మనకు ఈ పిండి నల్లిని కంట్రోల్ చేయగలుగుతాయండి. కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.